మీరు ఇగ్నోర్ చేయండి. లైక్ ఈ ట్రిప్ అయితే మేము ప్లాన్ చేసుకోలేదు ఈ మంత్లో వెళ్ళాలి అని, చాలా డేస్ అవుతుంది. సో నిన్న నైట్ నేను మా ఆయన ఎక్కడికి వెళ్దాం బోర్ కొడుతుంది అనుకొని ప్లాన్ చేసాము. కొంచెం బడ్జెట్లోనే రూమ్ అయితే దొరికింది. సో మేమైతే బయట తిరుగుతామని అయితే చెప్పట్లేదు. యాక్చువల్గా మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 7కి స్టార్ట్ అవుతే 12కి రీచ్ అవుతాం. బట్ 10 అయింది. వెళ్ళేసరికి మా ఆయన బాగా స్లోగా డ్రైవ్ చేస్తారు. అండ్ మధ్య మధ్యలో గతుకుల్లో ఎగిరించుకుంటూ పోయేసరికి మాకు చాలా టైం పడుతుంది. మేబీ 3 అవ్వచ్చు. ఒక్క నిమిషం పోనీ గైస్, ఇక్కడ మేము ఎంత ముందుకు వచ్చిన టోల్ పడట్లేదు. చాలా బోట్స్ ఉన్నాయి లడ్డు. ప్రెసెంట్ అయితే మేము 1 అవర్ రీచ్ అయ్యాము. ఇక్కడ లంచ్ కోసం రెస్టారెంట్ వెతుకుతున్నాం. లాస్ట్ టైం కూడా 1 అవర్ వచ్చాము. గ్రీన్ పార్క్ అని రెస్టారెంట్ ఉంది, అందులో ట్రై చేస్తాం. మా చెల్లికి అయితే అస్సలు నచ్చలేదు. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే జాగ్ ఫాల్స్ ఉంటుంది. అండ్ ఈ ఏరియాలో షరావతి బ్యాక్ వాటర్స్ అని ఉంటుంది. ఇక్కడ 1 అవర్లో షరావతి బ్యాక్ వాటర్స్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది, మీరైతే ట్రై చేయండి. కేరళ స్టైల్ ఉంటుంది. లైక్ కోకోనట్ ట్రీస్ ఉంది, మధ్యలో వాటర్ ఉంటుంది. ఇంకా వాళ్ళు మ్యాంగ్రూవ్స్ అని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళే హెల్ప్ చేస్తారు కూడా ఫొటోస్ తీయడానికి, వీడియోస్కి. ట్రై చేస్తారా? ఇక్కడ ఏమి ఇండియన్ నేవీ. ఓకే, సారీ గైస్, ప్రొనౌన్సియేషన్ రాంగ్. ఇప్పుడు వస్తుంది. ఇది హైవే బ్రిడ్జ్ లాగా ఉంది. నేను చేతుల తయారైపోతున్నా లడ్డు. చైత్రతార ఇది ఉంది అని చెప్తున్నా. ఇక్కడ ఇదేంటి లడ్డు? నేవల్ ఫ్లైట్ ఉంది. అండ్ దానికి ముందు షిప్ ఉంది. విజిట్ చేయొచ్చు అనుకుంటా, అలో చేస్తున్నారు. థ్యాంక్ యూ గైస్. Finally reached